మనం బ్రహ్మమానస పుత్రులని విని ఉన్నాం. వారే సనక, సనందన, సనత్ సుజాత, సనత్ కుమారులు అని. ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు. మొట్టమొదటి వారి సృష్టి అయిన వడించిన వారు వీరే. వీరు నలుగురు కూడా నివృత్తి మార్గంలో ఉంటాము, మేము సంసార బంధంలో ఉండము అని బ్రహ్మను ప్రార్థించుకున్నారన్నమాట. తదనంతరం వాడు తపస్సులో ఎప్పుడు ఉండేటువంటి వారు. ఈ సృష్టి రహస్యం అంతటిని ఎరిగిన వారు కావున పరమేశ్వరుడు అన్నిటికీ మూలమని సదా సర్వదా పరమేశ్వర నామాన్ని జపిస్తుండేవారు. కాంచి పరమాచార్య స్వాముల వారు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలన్నారు వారు. దాంట్లో మొదటిది విభూతి ధారణ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, లేదా వారి వారి యొక్క తిరునామాలు కానీ మనం పెట్టుకోవాలి. రెండవది సదా పరమేశ్వర స్మరణ చేస్తూ ఉండాలి, నామస్మరణ చేస్తూ ఉండాలి ఏదో ఒకటి. మూడవది ఏ యొక్క యోగలింగం ఉందిగా స్ఫటికలింగం, ఆ స్ఫటికలింగాన్ని మనం ఎప్పుడు కూడా మన మనసులో భావించుకుంటూ ఉండాలి. తర్వాత గురువును మనం ఎప్పుడూ వెంటపడి మనం ఆయన కృపకు పాత్రలు అవుతూ ఉండాలి. తల్లిదండ్రులను సేవించుకుంటూ ఉండాలి. ఇవన్నీ 5 మనం తప్పకుండా పాటించాలని కాంచే పరమాచార్య స్వామి వారు చెప్పేవారు. ఇప్పుడు ఆ సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు ఒకసారి ఆ యొక్క ఏకాంతంగా అరణ్యంలో కూర్చొని తపస్సు చేస్తున్నారు. అక్కడ పరమేశ్వరుడు పార్వతి నంది వాహనంపై వెళ్తూ కింద తపస్సు చేస్తున్నటువంటి వారిని పరమేశ్వరుడు చూశాడు. చూస్తే కొద్దిగా మనం దిగుదాం, వారిని చూసి వద్దామని అన్నారు. సరే అని ఒప్పుకున్నారు. వాళ్ళు రాగానే ఈ యొక్క ధ్యానమగ్నులైనటువంటి ఆ నలుగురు కూడా ఎదురుగా జరుగుతున్నటువంటి బాహ్యంగా ఉన్నటువంటి ఏవిటిని గుర్తించలేనటువంటి సమాధి స్థితిలో ఉన్నారన్నమాట. పార్వతీదేవి కోపం వచ్చింది. పరమేశ్వరుడే వచ్చేసాడు, మేమిద్దరు వస్తే కూడా లెగలేదు కదా అనే దీంతో ఆమె కోపం వచ్చి మీరు ఒంటెలుగా మారమని ఆమె శాపం ఇచ్చింది. చూడండి, వారు ఏమీ కోరలేదు, వారు ఎవరి నుంచి ఏమి అపేక్షించలేదు. లోపల భగవన్నామాన్ని స్మరిస్తూ ఆమె భర్తనే ఆమె నామాన్ని స్మరిస్తున్నారు కదా, పార్వతీ పరమేశ్వరం స్మరిస్తున్నారు కదా. అయితే ఆమె గౌరవం కావాలని అపేక్షించింది. అప్పుడు తక్షణమే వాళ్ళ మెలకు వచ్చి వారిద్దరికి అమ్మ మీరు దర్శనం నాకు ఎంత అదృష్టమని వాళ్ళు నలుగురు కూడా సాష్టాంగ దండ ప్రణామం చేశారు. వారి యొక్క అమోఘమైన వినయానికి ఆమె అయ్యో పాపం ఎటువంటి వారు నేను ఇలా శాపం ఇచ్చాను కదా అంటే, ఏమి ఇచ్చావు తల్లి అన్నారు. మిమ్మల్ని ఒంటెలుగా కమ్మని ఇచ్చాను, శాపం ఇచ్చానంటే, అమ్మ అంతకంటే ఇంకేం అదృష్టం మాకు కావాలి, మేము చాలా ఎత్తుగా లేము, మేము పండ్లు ఫలాల కోసం మేము చాలా ఎత్తైనటువంటి కొమ్మలను మేము అందుకోలేకపోతుంటిమి, నీవు కరుణించి మమ్మల్ని ఒంటెలుగా మార్చి సులభంగా పండ్లు స్వీకరించేటువంటి అనుగ్రహాన్ని కలిగించావు అని వారు అన్న మాటలకు ఆమె కరుణతో వాళ్ళను చాలా ప్రేమగా దీవిస్తుంది. అప్పుడు అంటుంది, పరమేశ్వరుడు అంటాడు, వీళ్ళు జ్ఞానులు ఎప్పుడు కూడా సంయమాన్ని పోగొట్టుకోరు. పండితులన్న వారు మాత్రం వారికి ఏదైనా చిన్న సమస్య వచ్చినా బిగ్గరగా కేకలు వేయడం, లేదా అలా దుర్వాసుడు మాదిరిగా వాళ్ళంతా విదిలించుకొని అలా అల్లరి చేస్తూ ఉంటారనమాట. నేను చూశానటువంటి వారిని, అందుకే నేను ఇలా చెప్తున్నాను. వాళ్ళకు పరిసరం యొక్క అంచనా కూడా వారికి ఉండదు. మనం ఇంత పేరు సంపాదించుకున్నామే, ఇలా ప్రవర్తిస్తే ఎట్లా అనేటువంటి ఉండదు. అందుకే ఆ యొక్క స్వస్తి వాచనంలో ఒక చక్కటి మాటను వాడారండి. ఏమిటి తెలిసిన, శాంతి దాంతి భూమ్నాం అన్నారు. చూడండి, అనవరత అద్వైత విద్యా వినోదరసికానాం నిరంతరాలంకృతీకృత శాంతి దాంతి భూమ్నాం అని. చూడండి, శాంతి దాంతి అంటే శమము దమము అని. అంటే అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహం ఉండాలి. అంటే ప్రతిదీ కూడా ఆ యొక్క సద్గురు యొక్క చిద్విలాసమును భావించాలి. సమయము మన చేతిలో లేదు, కాలం అంతా కూడా గురువు యొక్క చేతిలో ఉందన్నమాట. కావున కాలాతీతుడైన వారు గురువు, మనమంతా కాలానికి లోబడిన వారు. కావున కాలంలో మనకి ఏదైతే సంయోగం కలుగుతుందో, సువర్ణ అవకాశాలు మనకు ఆ గురువు దగ్గర అధిక దినాలు, అధిక మాసాలు వారితో గడిపేటువంటి సమయ సందర్భాలు మనకేమైనా యోగం ద్వారా లభ్యమైందనుకోండి, మన జీవితంలో మరవలేనటువంటి
సమయం అది. అప్పుడు మనం వారిని మన అదృష్టంగా భావించి ప్రతినిత్యం కూడా వారిని క్షమాపణ అడుగుతూ, ఏదైనా ఈరోజు పొరపాటు జరిగిందా నా వలన, నేను సరిగానే ఉన్నాయా అన్ని, మీకు అంత అనుకూలంగానే ఉన్నాయా అని ప్రతిరోజు కూడా వారిని మనం ప్రశ్నిస్తూ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు వారు ఏమనుకుంటారంటే, అవునా ఎంత పర్వాలేదు విచారించుకుంటున్నారు అని. గురువు మన నుంచి ఏం కోరుతారంటే, ముఖ్యంగా మనలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన అన్నారు. ఇక్కడ చూడండి ఎంత మాట చెప్పారు ఆయన భగవద్గీతలో, గీతాచార్యుడు. విద్యా వినయ సంపన్నే అన్నాడు. విద్య ఉన్నవానికి వినయం చాలా అవసరం అండి. అది వినయ సంపన్నుడై ఉండాలట. బ్రాహ్మణే గవిహస్తిని, ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మస్వరూపాన్ని దర్శించాలి. ఆత్మ అనగా ఏమి? గురువే కదా. మరి గురువును ఆశ్రయించుకుంటూ వచ్చిన వారందరూ కూడా గురువుకు ప్రియులైన వారే కదా. మరి గురువుకు ప్రియులైన వారిని అందరినీ కూడా మనం సమంగా చూడవలసినటువంటి, అలా ప్రవర్తించవలసినటువంటి ధర్మం ఉంది కదా. ఇప్పుడు చూడండి, మనం మఠంలో ఉంటాం. మఠంలో ఎవరిని చూసి వస్తారు? వాళ్ళందరూ గురువుని చూసి వస్తారు, కానీ ఫలానా వ్యక్తి నాగభూషణం ఉన్నాడని ఎవరు రారు కదా. నాకైనా గుర్తింపు ఎలా వచ్చింది? వారి ద్వారానే కదా. అలా ఎవరైనా వారి దగ్గరికి వచ్చినా వారందరూ కూడా గురువు ప్రేమను పొందినవారు. అందుకే కైలాసంలో మరి ఇంతమంది దేవతలు ఉన్నారు, యక్ష గరుడ గంధర్వ కిన్నర కింపురుషులు ఉన్నారు, భూత ప్రేత పిశాచాదులు ఉన్నాయి, మరియు విరుద్ధమైన ప్రాణులు ఉన్నాయి. అక్కడ సింహం ఉంది, నంది ఉంది, విరుద్ధమైనటువంటి పాము ఉంది, ఎలక ఉంది, మరి విరుద్ధమైనటువంటివి. మరి ఇన్ని విరుద్ధమైనటువంటి ఆ యొక్క పరిసరంలో పరమేశ్వరుడు ఎలా ఉన్నారు? ఆయన పార్వతీ పరమేశ్వరులు ఆనంద స్వరూపమై ఉన్నారు. మరి ఉన్నవారందరూ ఎలా వచ్చారు? ఆ పరమేశ్వరునే దృష్టిలో పెట్టుకుని వస్తున్నారే కానీ ఎవరో నందిని చూడాలని భృంగి రాడు, భృంగిని చూడాలని ఇంద్రుడు రాడు. అందరి ఉద్దేశం ఆ యొక్క సాక్షాత్ శివుడి దర్శనానికి వస్తారు. కావుననే భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు 5 లింగాలు పరమేశ్వరుని స్వరూపమైన శంకరునికి ఎందుకు ఇచ్చాడు చెప్పండి. ఈరోజు మనం శంకరాచార్యుల వారిని మనం ఎందుకు అలా అంతటి గౌరవంగా ఆయనకు నమస్కరిస్తున్నాం చెప్పండి. ఆయన దగ్గర విద్వత్ ఉన్నమాట నిజమే, విద్వత్ ఉన్నమాట నిజమే. విద్వత్ ఒక్కటే కాదు, ఆయనలో శాపానుగ్రహ శక్తి ఉంది. మరియు ఆయనలో ఎంత వినయం ఉందంటే, తన ముందు పేదరాళ్ళని చూసినప్పుడు ఆ పేదరాళ్ళ నుంచి అతనికి కరుణ కనిపించింది. అందుకే ఆమెకు సువర్ణ వర్షాన్ని కురిపించారు. ఆత్మీయులారా, భారతదేశం అనేటువంటిది సువర్ణము కురిపించేటువంటి మహాపురుషులు జన్మనిచ్చిన ఈ ధరిత్రి. మన జ్ఞాపకమున్న చరిత్రలలో అటువంటి సువర్ణం కురిపించిన వాటి మహాపురుషులను 3 మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మీయులారా, ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కాలడిలో ఆ పేదరాలకి కనకధారా స్తోత్రం చెప్పి ఆమెకు సంపూర్ణమైనటువంటి సువర్ణాన్ని ఆయన కురిపించారు. రెండవ వారు మొదట గృహస్థుగా ఉండి ఆ భువనేశ్వరుని ప్రార్థించారు. భువనేశ్వరు ప్రత్యక్షమైన ఈ జన్మలో ఐశ్వర్యం పొందేటువంటి లేదు అని చెప్పారు. ఎవరికి? మాధవుడికి. ఆ మాధవుడే తర్వాత శృంగేరి శ్రీవారి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తే అనవరతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆమె అనుగ్రహించింది. ఆయన ముట్టడానికి వీల్లేదు. ఆశ్చర్యం ఏమిటంటే, వారి దగ్గర ఐశ్వర్యం ఉన్నా వారు తాకరు యతీశ్వరులు. జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందరూ కూడా. వారు అందరిని దీవిస్తారే కానీ ఎప్పుడూ కూడా వాటిని వారు తాకరు. అందుకే వాళ్ళు జగద్గురువులు అంటారు. జగద్గురువులు అంటే పిలుపుకి ఎందుకంత గొప్పతనం వచ్చిందంటే, కాంత కనకములు మరియు పొలములు భూములు, ఈ మూడింటి నుండి వాళ్ళు చాలా దూరం ఉంటారు. వాళ్ళదేనేది ఏది లేదు, అంతా పరమేశ్వరార్పణమే. ఇంకా విద్యారణ్యుల వారికి ఆ విధంగా ఐశ్వర్యాన్ని పొంది ఏం చేశాడు? హక్క బుక్క అనేటువంటి వారి ద్వారా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే పాండిత్యమని ఉన్నటువంటి వారు సాధనలు చేసి మరి ఐశ్వర్యాన్ని కురిపించి మరి లోక కళ్యాణం చేయవచ్చు కదా, మరి రాజ్యాలు కట్టవచ్చు కదా. ఏదో ప్రాంతానికి పరిమితం అయిపోయి తామే గొప్పవారని అనుకొని ప్రపంచాన్ని చూడని వారు. అందుకే పూర్వంలో చిన్నపిల్లప్పుడు చెప్పేవారు, కోశం చదవాలి దేశం తిరగాలని. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కోశము చదివారు, దేశము తిరిగారు. అందుకే ఆయన జగద్గురువులు.
జగద్గురు ఎందుకు పిలిచారు ఆయన్ను? ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని పనులు ఆయన చేశారు. చక్ర ప్రతిష్టాపన చేశారు, సువర్ణ వర్షం కురిపించారు, మాతృమూర్తిని సంతోషపరిచారు, ఆ యొక్క భక్తజనులకు ఆశ్రయ పాత్రుడుగా అయ్యాడు ఆయన. మరియు శిష్య వాత్సల్యం ఉంది ఆయనలో. మూకి వాళ్ళని మాట్లాడించాడు. ఏమండి, మూకి వాళ్ళని మాట్లాడించాడు. నదులపైన తన శిష్యుడిని నడిపించాడు. శిష్యుడిని నదిపైన నడిపించాడు, గంగా నదిపైన నడిపించాడు. పూర్ణా నదిని అమ్మవారి తన తల్లి అడిగిందని ఇంటికి తీసుకొచ్చాడు. అదండి వారిలో గొప్పతనము. అందుకే వారు సాక్షాత్ దైవం అని అంటారు. కావుననే పాండిత్యానికి జ్ఞాని. ఆదిగురు శంకర భగవత్పాచార్యులు వారు పాండిత్యం మాత్రం కాదు, ఆయన మహాజ్ఞాని. కావుననే అన్ని ఉపనిషత్తులకు కానివ్వండి, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు, సన్న సుజాతీయానికి అనేకమైనటువంటి భాష్యం రాశారు ఆయన. ఇంకా విద్యారణ్యుల వారైతే 4 వేదములకు భాష్యం రాశారు. శృంగేరిలో గొప్ప పీఠాధిపతి అయ్యాడు ఆయన. కావుననే ఇక్కడ జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానం అంటే అదే విద్యా వినయ సంపన్నుడై ఉండాలి. సర్వులలో కూడా అట్టి పరాకాష్ఠిన అద్వైత తత్వాన్ని మనం తెలుసుకోవాలి, తెలుసుకుని ఆచరించాలి. తర్వాత వేదాంత దేశికులను తమిళనాడులో ఉండేవారు ఆయన. ఈయన సాక్షాత్తు సర్వతంత్ర స్వతంత్ర అనే బిరుదు ఈయనకు ఉందండి. అప్పుడు ఒకసారి ఆ ఊర్లో వారు పరీక్షించాలని చెప్పేసి ఏం చేస్తారు, ఇత అంత స్వతంత్రుడా అనుకొని ఒక మూకివాడిని ఆయన దగ్గరికి పంపిస్తారు. పేదవాడిని, మూకివాడిని. ఆయన వెళ్ళి ఆయన పరిచారకుడు చెప్తాడు, స్వామి వీడు మూకివాడు, ఎవరు పిల్లనివ్వటం లేదంటే ఆయన అనుకుంటాడు, ఎవరో నన్ను పరీక్షించడానికి పంపించారు, వాళ్ళకి తెలిసిపోతుందండి. అప్పుడు పరీక్షించడానికి పంపించాడని ఆయన ఏం చేస్తారంటే అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మవారిని ప్రార్థించి ఆయన అమ్మవారి ద్వారా ఆయనకు మాటలను ఇప్పిస్తాడు, మరియు దండిగా ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంటే జగద్గురువులకు సరస్వతి మరియు మహాలక్ష్మి 2 కూడా వారి యొక్క కనుసన్నలలో ఉంటుంది. అందుకే గొప్ప విషయం. ఈ విధంగా తమిళనాడులో ఆయన, కాంచీపురంలో శ్రీ శంకరులు, ఇక్కడ శృంగేరి పీఠాధిపతులు శ్రీ విద్యారణ్యుల వారు, వీరందరూ కూడా చరిత్రలో నిలిచిపోయిన మహోన్నతులు. కావున మనము సామాన్య వర్గం. మనల్ని ఎవరు గుర్తిస్తారు? గొప్పవాడంటే కర్ణాటకలో గుర్తించవచ్చు, ఆంధ్రలో గుర్తించవచ్చు. మన పాండిత్యము, మన ప్రవచనాలు పరిమితం. అపరిమితమైన వారెవరు? మహాత్ములు, వారికి సంస్కృతం వచ్చు. ఆ యొక్క శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు అన్ని భాషలు మాట్లాడేటువంటి వారు. అంత గొప్పవాడు ఎవరైనా ఉన్నారా? మరి ఆయనలో ఎంత వినయం. ఎవరితోనైనా మాట్లాడాలంటే మీరు నాకు ఈ పని చేసి పెడతారా అని వినయంగా అడిగేవారట ఆయన. అంటే ఎంతటి దిగువ స్థితికి వచ్చి పిల్లలను దగ్గరికి తీసుకున్నట్లుగా ఆత్మీయతగా మాట్లాడేవారు. అందుకే ఆయన బాలులలో బాలకుడు, యతులలో యతుడు, జ్ఞానుల్లో జ్ఞాని, పండితుల్లో పండితుడు. అందుకే అంతటి గొప్ప పీఠాలు 4 స్థాపించారో ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు. 4 వేదములు. కావున ఆత్మీయులారా, మనం భగవంతుని ప్రార్థించవలసింది ఏంటంటే, ఎంతటి నాకు ఇది రాని ఏంటి పాండిత్యాలు, ఎంతటి మందిని నేను ప్రవచనముల ద్వారా నేను రంజింప చేయుగాక. అయితే గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం. ఏమండి, తతక్కిం 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 తతక్కిం. నా గురువుని నేను మెప్పించలేనప్పుడు, నా గురువుని నేను మనసు రంజింప చేయనప్పుడు ఈ పాండిత్యము, ఈ విద్య, ఈ కీర్తి, ఇవిని పదవులు, ఇవిని ఎందుకు నాకు? కావున పరమేశ్వర, ఎల్లప్పుడూ కూడా నిరంతరమైనటువంటి భక్తి శరణాగతిని అనుగ్రహించి కాపాడమని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా వినయపూర్వకంగా శ్రీ శంకర విజయ సరస్వాముల దివ్య పరిమళ గంధ సమానమైన ఆయన పాదపద్మలు సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ.